నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కువైట్ దేశ ట్రాఫిక్ చట్టంలో ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టారు. ట్రాఫిక్ సంబంధిత నేరాలకు జైలు శిక్షకు బదులుగా ప్రత్యామ్నాయ శిక్షల వ్యవస్థను తీసుకువచ్చారు. అధికారిక గెజిట్లో ప్రచురించబడిన కొత్త నిర్ణయం 1976 నాటి మంత్రిత్వ శాఖ తీర్మానం నెంబర్ 81ని సవరించి జైలు శిక్షకు బదులుగా న్యాయమూర్తులు కమ్యూనిటీ సేవ, పునరావాసం మరియు నష్టపరిహారం పైన దృష్టి సారించే శిక్షలను ఎలా విధించవచ్చో వివరిస్తూ ఉంది. అలాగే కొత్తగా జోడించిన ఆర్టికల్ 212 న్యాయమూర్తులకు నేరస్తులను ప్రజాసేవ చేయమని, అవగాహన మరియు పునరావాస కార్యక్రమాలకు హాజరు కావాలని లేదా ఉల్లంఘనల వల్ల కలిగిన నష్టాలను సరిచేయాలని చెప్పేసి నష్టపరిహారం చెల్లించమని ఆదేశించే అధికారాన్ని ఇస్తూ ఉంది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ట్రాఫిక్ చట్టాలకి సంబంధించి మనం రోడ్డు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా మనం ఉల్లంఘనలకు పాల్పడితే కానీ, ఏదైనా రోడ్డు ప్రమాదం కానీ, లేకపోతే ఏదైనా మన వల్ల ఎవరికైనా నష్టం జరిగితే కానీ కువైట్ ట్రాఫిక్ కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు న్యాయమూర్తి గారు పూర్తిగా పరిశీలిస్తారు. ఒకవేళ మనకు నెల లేదా 2 నెలలు జైలు శిక్ష విధిస్తే కానీ, అటువంటి జైలు శిక్ష విధించినప్పుడు కువైట్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రత్యామ్నాయ శిక్షలు విధించే విధంగా చట్టాన్ని అయితే సవరించడం జరిగింది. జైలుకు వెళ్లే బదులుగా కువైట్లో ప్రజాసేవ చేయడం, అలాగే పునరావాస కార్యక్రమాలలో పాల్గొనడం. ఒకవేళ నీ వల్ల ఎదుటి వాళ్ళకి జరిగి ఉంటే నేను జైలుకు వెళ్ళను, ప్రజాసేవ చేయను, పునరావాస కార్యక్రమాలకు కూడా హాజరు కానంటే కానీ, నీ వల్ల అవతల వ్యక్తికి కానీ నష్టం జరిగి ఉంటే ఆ యొక్క నష్టపరిహారం చెల్లించే విధంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయం పైన కువైట్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జైలుకు వెళ్లే బదులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఎంతో మేలు కలిగిస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే రోడ్డు ప్రమాదాలంటే కానీ, మనిషిని చంపితే కానీ తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అతిగా వేగంతో వెళ్ళినప్పుడు కానీ, సెల్ ఫోన్ మాట్లాడడం కానీ, ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు తీవ్రమైన ఉల్లంఘనలకు మాత్రమే ఇవి వర్తిస్తాయన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.